ఏడన్న ఓట్లు వస్తే చాలు లీడర్లకేమో గాని మందుబాబులకు గుండె వగిలినంత పని అవుతుంది. ఓట్లు ఎప్పుడు అయిపోతాయిరా ఆయన ఈ ఎన్నికల కోడి ఎప్పుడు ఎత్తేస్తారా అయ్యా అని రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటారు మందుబాబులు. ఆవు మరి ఓట్ల ముంగట మందు కొట్లు బంద్ పెడతారు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఓట్ల ముంగట మొదటి విడత ఓట్లున్న కాడ మందు కొట్లు బంద్ అయినాయి గాని మందుబాబులకు రందేం లేదు. ఎందుకంటారా? ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. మూడొద్దులు మందు కొట్లు బంద్ కాకపోతే అన్ని దుక్కుల కాదుల్లో మొదటి విడత ఓట్లు నాకన్నే అవు మంగళవారం నాడు అంబటాళ్ళకి 5 మందు కొట్లు మూసేసిళ్ళు. 11వ తారీఖు నాడు ఓట్లు ఒడిచినాక ఓట్ల లెక్కలు బయటకు వచ్చినాక మందు కొట్లు తెలుసుకుంటాయి మళ్ళా. ఎందుకంటే మొదటి విడత ఓట్లున్న కాడ ఎన్నికల కోడ్ ఉంటది కాబట్టి మందు కొట్లు బంద్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మందు శాఖ అధికారులు. మందు దుకాణాలు బంద్ అంటే మందు బాబులు ఎంత రంది పడుతురు అనుకునేది. అదేం లేదు, మందు బాబులకు పెగ్గు మందం కూడా రంది లేదు. ఎందుకంటారా? దాని వెనుక కూడా కత్తుంది మరి. ఇయాల్టితో ఓట్ల ప్రచారాలు ఒడిచినాయి కదా, ఇక అసలు ప్రచారం చాలా అయిందే ఇప్పుడు. ఈ 2 మాపులు మస్తు జోరుంటది ప్రచారం ఊళ్ళల్లా. 3 పుల్లులు 6 కోటర్లు అన్నట్టే నడుస్తాయి ఊర్ల పోయింటి ప్రచారాలు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి పోతూనే ఉంటాయి మందు సీసాలు. మందు మీద మనసు గుంజిందని కొట్టుకుపోయేటి పనే ఉండదు ఇక మందు బాబులకు. సీసాలే ఇల్లు దేవులాడుకుంటూ ఇంటికి వస్తాయి. దుగుణాలన్నీ బంద్ ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం ఏంచి తెచ్చిస్తారు అనుకున్నారు. ఎవరన్నా ఇంటే నవ్వుతారు మళ్ళా. వాళ్ళేమన్నా తెలివి తక్కువ ఎట్లా ముందుగానే కాటన్లు తెచ్చుకొని పెట్టుకున్నారా కావచ్చు. ఇప్పటికే అవసరం అసంటిది మరి. ఇక గంత మంచిగా సరుకు సప్లై చేస్తుంటే వాళ్ళకేం రంది చెప్పుర్రి. ఇదిట్లుంటే ఇటుకి 3 ఒత్తులు మందు దుకాణాలకు నష్టం గిట్లా ఏమన్నా వచ్చిందేమో అనుకునేరు. అది కూడా ఏం లేదు మళ్ళా. అంతకంటే ఎక్కువనే సరుకు దుకాణం దాటినాలే కావచ్చు. ఆల్రెడీ వచ్చేదానికంటే ఇంత ఎక్కువనే ఆమ్దాన్ వచ్చినాలే. ఎంత ఆమ్దాన్ వచ్చింది, ఎంత మంది అమ్ముడు పోయింది అనే లెక్కలన్నీ ఓట్లు ఒడిచినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం గానీ క్షణం తీరిక లేకుంటుండేటి మందు కొట్లలో పని చేసేటోళ్లకు 3 ఒత్తులు తీరిక దొరికినట్టు అయింది. పోండ్రి ఓట్ల పుణ్యమా అని.